పోయిన క్లాస్లో నేను మీకు రుద్రం మొదటి అనువాకాన్ని విజయవంతంగా నేర్పించాను. మీరందరూ కూడా మొదటి అనువాకాన్ని బాగా నేర్చుకోండి. అసలు ఈ రుద్రంలో నమకం అంటే ఏమిటి, చమకం అంటే ఏమిటి నేను ఆల్రెడీ చెప్పాను. మొదట ఆ రుద్రుడు క్రోధ స్వరూపుడై ఉంటాడు కాబట్టి ఆయనను నమకం ద్వారా, ఈ నమక మంత్రాల ద్వారా శాంతింపజేస్తాం. అప్పుడు ఆయన శివస్వరూపంగా మారిపోతాడు. అప్పుడు మనము చమక మంత్రాలను పఠిస్తాం. తద్వారా మన కోరికలను తీర్చమని ఆయనను ప్రార్థిస్తాం. కాబట్టి ఇది నమక చమకం వెనుక ఉండే ఉద్దేశం. అయితే పరమేశ్వరుని మనం ఎలాంటి కోరికలు కోరాలి? కేవలము ప్రాపంచికమైన కోరికలు కోరితే అది వృధా, గుర్తుపెట్టుకోండి. ఇది నిజంగా ఏది కోరాలి? మోక్ష పురుషార్థం కోరాలి. వింటున్నారా? ఈశ్వర, ఇక నేను మళ్ళీ పుట్టనవసరం లేకుండా నాకు శాశ్వతమైన నీ సాయుధ్యాన్ని ప్రసాదించు అని కోరుకోవాలి. ఓకే, అలా మరి శివ సాయుధ్యాన్ని పొందాలంటే మనకు ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం లేదా శివజ్ఞానం కావాలి. వింటున్నారా? మరి ఆ శివజ్ఞానాన్ని మీరు పొందాలన్నమాట. ఎలా? ఎవరి ద్వారా? గురువు ద్వారా లేదా అమ్మవారి ద్వారా. అమ్మవారి నామాల్లో ఉంది కదా, ఏమని చెప్పండి? శివజ్ఞాన ప్రదాయిని సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని. కాబట్టి మొదట మీరు అమ్మవారిని ప్రార్థిస్తూ ఉండండి. అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటే ఆవిడే గురువు రూపంలో మీకు శివజ్ఞానాన్ని బోధిస్తుంది. ఎప్పుడైతే మీరు ఆ శివజ్ఞానాన్ని బాగా తెలుసుకుంటారో అప్పుడు మీకు తప్పకుండా శాశ్వతమైన శివ సాయుధ్యం అనేది లభిస్తుంది. సరే, ఇప్పుడు చూడండి రెండవ అనువాకం. ఈ రెండవ అనువాకంలో చూడండి ఒకసారి. మీకు పీడిఎఫ్ పెట్టాను. ఆ పీడిఎఫ్లో రెండవ అనువాకం చూడండి. మొదట నేను మంత్రాలను పఠిస్తాను, మీరు బాగా గమనించండి. నేను వెంటనే మీరు పలకొద్దు, 1-2 సార్లు బాగా గమనించండి. ఆ తర్వాత మీ చేత పలికిస్తాను. చూడండి. ఓం నమో భగవతే రుద్రాయ నమో హిరణ్యబాహవే నమో హిరణ్యబాహవే. చూడండి, అనుదాత్తం ఎక్కడుంది? మో, నమో. కాబట్టి డౌన్ చేయాలి. నమో నమో. తర్వాత రైస్ చేయాలి. హిరణ్యబాహవే హిరణ్యబాహవే నమో హిరణ్యబాహవే సేనాన్యే సేనాన్యే. ఇక్కడ అనుదాతం ఎక్కడుంది? స్వరితం ఎక్కడుంది? చెప్పండి, ఎవరైనా ఒక్కరు అన్మ్యూట్ చేసి చెప్పండి. నా దగ్గర అనుదాతం, తర్వాత న్యే దగ్గర స్వరితం ఉంది. అంటే మ్యూట్ లో పెట్టేసుకోండి. డౌన్ చేయాలి. నా దగ్గర డౌన్ చేసి నే దగ్గర రైస్ చేయాలి. రెండు ఒకేసారి చేయాలి. అంటే సేనాన్యే సేనాన్యే దిశాంచపతయే దిశాంచపతయే. గమనిస్తున్నారా? నమో 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 నమో. ఇక్కడ చూడండి, వేరియేషన్ చూడండి. మొదటి నమో ఏమో డౌన్ చేయాలి, రెండో నమో రైస్ చేయాలి. అప్పుడు ఎలా వస్తుంది? నమో 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 నమో. చూడండి, నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచపతయే నమో నమో. వృక్షేభ్యో వృక్షేభ్యో హరికేశేభ్యః హరికేశేభ్యః పశూనాం పతయే పశూనాం పతయే. చూడండి, డౌన్ చేయాలి. ఎక్కడెక్కడ అనుదాత్తం ఉంటుందో డౌన్ చేయాలి. పశూనాం పతయే నమో నమః నమో నమః. వృక్షేభ్యో హరికేశేభ్యః వృక్షేభ్యో హరికేశేభ్యః
పశూనాం పతయే పశూనాం పశూనాం పతయే నమో నమః నమో నమః సస్ సస్ సస్పింజరాయ సస్పింజరాయ త్విషీమతే త్విషీమతే సస్పింజరాయ త్విషీమతే పథీనాం పతయే పథీనాం పతయే నమో 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 సస్పింజరాయ త్విషీమతే పథీనాం పతయే నమో 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 నమో. ఈ వేరియేషన్ బాగా గమనించాలి. నేను నమో రెండు నమోలను ఎలా పలుకుతున్నాను గమనించాలి. బభ్లుషాయ బభ్లుషాయ వివ్యాధినేన్నానాం బభ్లుషాయ వివ్యాధినేన్నానాం వివ్యాధినేన్నానాం పతయే నమో నమో పతయే నమో నమో. చూడండి ఏం గమనించారు ఇక్కడ? నమో నమో వేరియేషన్ వచ్చింది చూడండి. ఇంతకు ముందు ఎలా చెప్పాను? నమో నమో అని చెప్పానా? ఇక్కడ ఎలా చెప్పాలి? నమో నమో, రెండు డౌన్ చేయాలి. నమో నమో. ఓకే, ఈ రోజుకి చాలు. చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. నమో నమో హిరణ్యబాహవే నమో హిరణ్యబాహవే సేనాన్యే సేనాన్యే. ఓకే, గమనించారు కదా? నేను చెప్తాను ఇప్పుడు పలకండి. కళ్యాణ్ రామ్ గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మిగతా వాళ్ళందరూ కూడా మ్యూట్లో పెట్టేసుకోండి. కిషోర్ గారు వచ్చారు ఈరోజు. స్వామి కిషోర్ గారు రాలేదా? వచ్చా స్వామి. అదే నిన్న పిలిచాను కిషోర్ గారు. నిన్న వచ్చారా? నిన్న మార్నింగ్ మీరు? వచ్చాను లాస్ట్ లో. ఇంకా అందరూ చదువుతున్నారు కదా అని ఇంకా లాస్ట్ లో వెళ్ళిపోయాను. పర్వాలేదండి కిషోర్ గారు, మీరు మ్యూట్ లో పెట్టేసుకోండి. నెక్స్ట్ కళ్యాణ్ రామ్ గారి తర్వాత ఒకసారి మీ చేత కూడా పలికిస్తాను. అందరూ మ్యూట్ లో పెట్టేసుకోండి. ఓం నమో భగవతే రుద్రాయ. చెప్పండి కళ్యాణ్ రామ్ గారు, మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. కళ్యాణ్ రామ్ గారు. సరే కిషోర్ గారు, మీరు పలకండి. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. నమో హిరణ్యబాహవే నమో హిరణ్యబాహవే. నమో హిరణ్యబాహవే. సేనాన్యే సేనాన్యే సేనాన్యే. వెరీ గుడ్. దిశాంచ పతయే దిశాంచ పతయే. దిశాంచ పతయే. నమో 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 నమో. నమో నమో. వృక్షేభ్యో వృక్షేభ్యో. వృక్షేభ్యో. హరికేశేభ్యః హరికేశేభ్యః. హరికేశేభ్యః. పశూనాం పతయే పశూనాం పతయే. పశూనాం పతయే. నమో నమః నమో నమః. నమో నమః. సస్పింజరాయ సస్పింజరాయ. సస్పింజరాయ. సస్పింజరాయ సస్పింజరాయ. సస్పింజరాయ. ద్విషీమతే
त्विषीमते त्विषीमते सस्पिञ्जराय त्विषीमते सस्पिञ्जराय त्विषीमते सस्पिञ्जराय त्विषीमते पथीनां पतये पतीनां पतये पतीनां पतये नमो 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 बभ्लुषाय 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 विव्याधिने नानां विव्याधिनेन्न विव्याधिनेन्नानां विव्याधिनेन्नानां पतये नमो नमो पतये नमो नमो पतये नमो नमो ఆ, ఇప్పుడు చూడండి నేను కలిపి చెప్తాను చెప్పండి నమో హిరణ్య బాహవే సేనాన్యే नमो हिरण्यबाहवे सेनान्ये नमो సేనాన్యే सेनान्ये सेनान्ये नमो हिरण्यबाहवे सेनान्ये చెప్పండి స్వామి సారీ అలా అలా కాదండి ఒక్క నిమిషం ఆగండి చూడండి బాగా గమనించాలి ఎక్కడ అందుకని అనుదాత్తం స్వరితం బాగా చూడండి ఫాలో అవ్వాలి సే నా దగ్గర డౌన్ చేయాలి నేను నే అనే అక్షరాన్ని ఫోర్స్ గా పలకాలి సే నాన్యే సే ఆ, ఆ, తర్వాత చూడండి దిశాంచ పతయే दिशां च पतये दिशां च पतये నమో దిశాంచ పతయే నమో నమో दिशां च पतये नमो नमो दिशां च पतये नमो नमो నమో నమో नमो 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 వృక్షేభ్యో హరికేశేభ్యః वृक्षेभ्यो हरिकेशेभ्यः वृक्षेभ्यो हरिकेशेभ्यः పశూనాం పతయే पशूनां पतये पशूनां पतये పశూనాం పతయే నమో నమః पशूनां पतये नमो नमः पशूनां पतये नमो नमः నమో నమః చెప్పండి नमो नमः नमो नमः మొదటి నమో ఏమో డౌన్ చేయాలి నమో నమః నమః దగ్గర రైట్ नमो नमः नमో నమః ఎందుకంటే ఇక్కడ అనుదాతం వచ్చింది అక్కడ అవును స్వామి కరెక్ట్ ఓకే బాగా చెప్తున్నారండి కిషోర్ గారు గమనించండి నెక్స్ట్ చూడండి ఇంకెవరు చెప్తారు ఇంకొకరు ఎవరైనా బాగా నేను చెప్తాను గురుగారు. గురుగారు నేను చెప్తానండి. మ్యూట్ లో పెట్టేసి నేను చెప్తానండి గురుగారు. నేను చెప్తా గురుగారు. ఫస్ట్ ఎవరు చెప్పింది గిరి గారా ఫస్ట్ అడిగింది? అవునండి. గిరి గారు ఓకే వీడియో ఆన్ చేసుకోండి చెప్పండి సస్పింజరాయ చెప్పండి సస్పింజరాయ రెండు సార్లు చెప్తూ ఉండండి సస్పింజరాయ త్విషీమతే విషీమతే చెప్పండి ఇంకోసారి చెప్పండి విషీమతే పథీనాం పతయే పతీనాం పతయే పతీనాం పతయే 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 నమో 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 చెప్పండి ఇంకోసారి నమో నమో బభ్లుషాయ 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 వివ్యాధినే నానాం వివ్యాధినే నాం వివ్యాధినే నాం నానాం వివ్యాధినే నానాం వివ్యాధినే నానాం పతయే నమో నమో
పతయే నమో నమో పతయే నమో నమో. మ్యూట్ లో పెట్టేసుకోండి, పర్వాలేదు. చూడండి, ఇది మొత్తం మీద ఎలా చదవాలంటే బాగా వినండి. నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో నమః సస్పింజరాయ త్విషీమతే పథేనాం పతయే నమో నమో బభ్లుషాయ వివ్యాధినే నానాం పతయే నమో నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో భవస్య హేత్యై జగతాం పతయే నమో నమో రుద్రాయ తథా వినే క్షేత్రాణాం పతయే నమో నమః సూతాయ హంత్యాయ వనానాం పతయే నమో నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో నమో మంత్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమో నమో భువంతయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమో నమ ఉచ్చైర్ఘోషాయ క్రందయతే పత్రీనాం పతయే నమో నమః కృత్స్నవీతాయ ధావతే సత్వనాం పతయే నమః. ఇలా స్వరబద్ధంగా చదువుతూ ఉంటే మనస్సు సమాధి స్థితిలో, అసలు మనస్సు చాలా బాగుంది. మనస్సు చాలా బాగుంది. దయచేసి వినండి. చాలా బాగుంది. అందుకనేనండి స్వరం అనేది చాలా ప్రధానం. స్వరం, ఈ రుద్ర మంత్రాలకు స్వరం అనేది చాలా చాలా ప్రధానం. స్వరబద్ధంగా పఠిస్తూ ఉన్నప్పుడు మీ మనస్సు అప్రయత్నంగా ఆ పరమేశ్వరుడిలో సమాధి స్థితిలో లయమైపోతుంది. ఇంకా మీరు అలాగే మీ మనస్సులో ఇంకా ఏ ఆలోచనలు ఉండవు. మీ మనస్సులో ఆ పరమేశ్వరుడు ప్రతిబింబిస్తూనే ఉంటాడు. మీ మనస్సులో ఆ ప్రణవ నాదము ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అది ఇంకా మీ మనస్సులో ఏ ఆలోచనలు లేకుండా మీ మనస్సంతా కూడా ఆ ప్రణవ నాదముతో లేదా ఆ ప్రణవ స్వరూపుడితో నిండిపోతుంది. ఇంకా అప్పుడు మీకు ఆకలి ఉండదు, దప్పికుండదు. అలా మీరు ఎంతసేపైనా ఉండగలరు. మీరు చేసే సాధనను బట్టి గంట, 2 గంటలు, 3 గంటలు, ఒక రోజంతా కూడా అదే స్థితిలో ఉండగలరు. మీకు కంచి పరమాచార్య స్వాములు తెలుసా? చెప్పండి. కంచి పరమాచార్య స్వాములు చెప్పండి. వారు మ్యూట్ లో పెట్టేసుకోండి. వారు ఎంత గొప్ప మహాత్ములు అంటే, ఇలా శివలింగానికి నమక చమకాలతో ఇలా అభిషేకం చేస్తూ ఈ నమక మంత్రాలను ఇలా పఠిస్తూ మధ్యలోనే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారు. చూసారా, వింటున్నారా? అలా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి 2 రోజులు 3 రోజులు అలాగే ఉండేవారు. చూడండి, 2 రోజులు 3 రోజులు అంటే అంతగా ఆయన మనస్సు పరమేశ్వరుడిలో లయమైపోయింది. కాబట్టి అందుకనే రుద్ర మంత్రాలకు అంత శక్తి ఉంది. అయితే స్వరబద్ధంగా నేర్చుకోవాలి. ఇలా గురువుల ద్వారా స్వరబద్ధంగా నేర్చుకున్నప్పుడే మీ అందరిపైన పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. మీరందరూ కూడా ఈ జనన మరణము, ఈ చావు పుట్టుకలు అనే చక్రం నుండి అప్పుడే మీరు విడుదల పొందుతారు. ఇక మళ్ళీ మీకు పునర్జన్మే లేనటువంటి శాశ్వతమైన శివ సాయుధ్యం లభిస్తుంది. గురుగారు క్షమించేది, ఒక్క నిమిషం, ఒక్క సమాచారం